శ్రీమాత్రే నమః. ధనత్రయోదశిని యమత్రయోదశి అని కూడా అంటారు. పూర్వం హిమ అనే రాజుకు లేక కొడుకు పుడతాడు. వివాహమైన 4వ రోజుని ఆ రాకుమారుడు మరణిస్తాడని పండితులు చెబుతారు. కాలక్రమంలో ఒక రాజకుమారి అతడిని వరించి పెళ్లి చేసుకుంటుంది. పెళ్ళైన వెంటనే వైధవ్యం తప్పదని చెప్పినా తన భర్తని తానే కాపాడుకుంటానని ధీమాగా చెబుతుంది ఆమె. పెళ్ళైన 4వ రోజు రాకుమారుడి గది ముందు బంగారు నగలు, ఇతర ఆభరణాలు రాశులుగా పోసి దీపాలు వెలిగిస్తుంది. లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో స్తుతిస్తూ గానం చేసుకుంటుంది. అదే సమయానికి రాకుమారుడు ప్రాణాలు తీసుకువెళ్లేందుకు యముడు పాము రూపంలో వస్తాడు. నగల మీద పడిన దీపకాంతి వల్ల యముని కళ్ళు చెదిరి యువరాణి పాటలకు మైమరిచిపోతాడు. అప్పటికే మృత్యు ఘడియలు దాటిపోవడంతో యముడు శూన్యహస్తాలతో వెనుతిరిగి వెళ్లిపోయాడని చెబుతారు. మృత్యుదోషం తొలగిపోయేందుకు పరిపూర్ణ ఆయుష్ కోసం ధనత్రయోదశి రోజు సూర్యాస్తమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా ధాన్యపు రాశి అనగా బియ్యం మీద మట్టి ప్రమిదల్లో లేదా పిండితో చేసిన ప్రమిదల్లో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో వెలిగించి దీపారాధన చేస్తారు.